ఇంట్లో వాతావరణం అంతా అర్థమైంది. రానమ్మతోనే డేంజర్. సో పోస్టింగ్ సెటిల్ అవ్వాలంటే ప్రెగ్నెంట్ అవ్వాల్సిందే. నిజం చెప్పు, నువ్వు మనసు మాత్రమే ఇచ్చి మోసపోయావా, లేదు అంటే ఏ తప్పు జరగలేదని కొట్టేసి చెప్పు. సర్పం దోషం శాపం పాపం సర్వనాశనం. అత్తయ్య, ఇక ఏడ్చే ఓపిక లేదు, బతకాలన్న ఆశ లేదు. ప్రేమ నాదే, బాధ నాదే, ఓటమి నాదే. కృష్ణ మీద ప్రేమ ఎంతుంది అంటే చెప్పలేను, కానీ నా ప్రేమ ఖరీదు నా ప్రాణమని మాత్రం చెప్పగలను. ఇప్పుడు ఆ ప్రేమ దక్కనప్పుడు నా ప్రాణానికి విలువేముంది? అందుకే మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను. కృష్ణని మర్చిపోవాలంటే నాకు చావైనా రావాలి, లేదా చావుని వెతుక్కుంటూ నేనైనా వెళ్ళాలి. అందుకే వెళ్ళిపోతున్నాను. నా జీవితంలో అమ్మా నాన్నల తర్వాత నిన్నే ఎక్కువగా అభిమానించాను. ఎందుకంటే మొక్కితే దక్కిన వరం కాదు నువ్వు, అడగకుండానే నా జీవితంలోకి ఆనందాన్ని తీసుకొచ్చే అదృష్టానివి నువ్వు. ప్రేమలో మోసపోయినప్పుడు ధైర్యాన్నిచ్చావు, ప్రేమను సాధించి బతకడమే జీవితం అన్నావు. ఆ ఆశ ఇప్పుడు ఎండమావయ్యింది. అమ్మ నాన్నల తర్వాత నా జీవిత డైరీలో ఈ పేజీ ఎప్పటికీ నీకు ప్రత్యేకమే. గుడ్ బై అత్తయ్య, లవ్ యూ, నీ ప్రియా. సారీ అత్తయ్య, నా ఫోన్ నా లైఫ్ రెండు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. అత్తయ్య, ఇక ఏడ్చే ఓపిక లేదు, బతకాలన్న ఆశ లేదు. నీ ప్రియా. అయ్యో కృష్ణ, కృష్ణ, కృష్ణ గారు బయటకు వెళ్ళారు. ఏమైంది అత్తయ్య? ప్రియా డిప్రెషన్ తో సూసైడ్ చేసుకుంటున్నానని వాయిస్ మెసేజ్ పెట్టింది. అయ్యో, ఇప్పుడు ఎలా మరి ప్రియని కాపాడ్డావు? అదే నాకు అర్థం కావడం లేదు. తనకి మళ్ళీ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అన్నయ్యకి ఫోన్ చేస్తాను.
మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తుంది? కాల్ లిఫ్ట్ చేయడం లేదు. నా మీద కోపంతో కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఎలాగైనా ప్రియని కాపాడుకోవాలి. కృష్ణ నన్ను పెళ్లి చేసుకున్నాక నీ ప్రేమను చంపుకుంటావు అనుకున్నాను, కానీ నిన్ను నువ్వే చంపుకుంటావని అనుకోలేదు. గుడ్ లక్. నాకు కావాల్సింది కూడా అదే. ఈవిడ వెళ్ళి ప్రియని కాపాడుతుందేమో. అలా జరగకుండా ప్రియ పైకి వెళ్ళేలా చూడదేవిడా. ప్రియా, నువ్వు చావాలి. గో టు హెల్. రెస్ట్ ఇన్ పీస్. ఆగు, ఎక్కడికి వస్తున్నావు? అన్నయ్య, ప్రియా. ఆగు, గడప దాటి లోపలికి వచ్చావో మర్యాదగా ఉండదు. అన్నయ్య, ప్రియ ఎక్కడుందో చెప్పు. ఏ బతుకుందో చచ్చిందో చూడడానికి వచ్చావా? అది కదన్నయ్య. వరసలొద్దమ్మా, నీకో దండం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నయ్య, నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది మేం వినేది? ఒకసారి ఇంటికొచ్చి మా పరువు తీసావు. వద్దు మహాతల్లి, వెళ్ళిపో. అరే, ఒక్క నిమిషం నేను చెప్పేది వింటారా? ఎంతసేపు మీ గోలేనా? నేను చచ్చిపోతున్నానని ప్రియ నాకు వాయిస్ మెసేజ్ పెడితే భయంతో ఆపుదామని వచ్చాను. ఓహో, ఇదో కొత్త నాటకమా? దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. ప్రియ ఎక్కడుందో చెప్పండి. ప్రియా, ప్రియా. ఏంటండి మీ దౌర్జన్యం? మావయ్య వెళ్ళిపోమని చెప్తున్నా వెళ్ళరేంటి? అయ్యో భగవంతుడా. అన్నయ్య, ముందు ప్రియ ఎక్కడుందో పిలవండి. తన ప్రాణాలకి ప్రమాదం ఉంది. ఇంట్లోనే క్షేమంగా ఉంది. నీ దొంగ ఎడుపులు మాకు తెలుసు. నిజంగా ప్రియ మీద అంత ప్రేమ ఉంటే ఆ కృష్ణగాడు వర్షను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? వదినా, ముందు ప్రియని పిలవండి. ఒక్కసారి తను క్షేమంగా ఉంది అంటే నేను వెళ్ళిపోతాను. నిశ్చితార్థం ఆగిపోతే చచ్చిపోయింతే పెరిగిది కాదు నా చెల్లెలు. చెప్పేది నీకు కదా. పోతావా లేదంటే మెడ పట్టి బయటికి గట్టమంటావా? ఎవరైనా అడ్డొస్తే చంపేస్తాను. తప్పుకో ప్రియా. ప్రియా, ప్రియా. ప్రియా, ప్రియా.
దౌర్జన్యం? మన ఇంటికి వచ్చి నన్ను కొడుతుంటే ఏం అడగరేంటి? ఇదిగో ఇంకొక మాట మాట్లాడావంటే బాగో చెప్తున్నా. ప్రియా ప్రియా ప్రియ స్నానం చేస్తుందేమో. ప్రియా అయ్యో అదేం లేదు, తను సూసైడ్ చేసుకుంటుందని నాకు వాయిస్ మెసేజ్ పెట్టిందంటే మీరెవరు నమ్మరేంటి? రవి ముందు తల బదులు కొట్టు. ప్రియా 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 లేమ్మా. చేసావా? ప్రియా గదిలో ఉన్నావు అనుకున్నాను కదమ్మా, ఎంత ఘోరం చేస్తావు అనుకోలేదు అమ్మ ప్రియా. రవి త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, పద. ప్రియా నువ్వు లెటర్లో ఏం రాసావో నీ కళ్ళు చెప్తున్నాయి కావేరి. సరే నువ్వు చెప్పినట్టు లెటర్ చదివి ఆలోచించి చెప్తాను. ఐ లవ్ యూ కళ్యాణ్. కళ్యాణ్, నా ప్రేమని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను కళ్యాణ్. ఆ కళ్యాణ్ దీని లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెగ వంకర్లు తిరిగిపోతూ ఉంది. నన్నెప్పుడు నీ లైఫ్ కస్టడీలోకి తీసుకుంటావు? నన్ను తొందరగా అరెస్ట్ చేయొచ్చు కదా. దొంగ రాస్కెల్. కావేరి, కళ్యాణ్ను నీకు దక్కనివ్వకుండా చేస్తాను. మీ ఇద్దరు ఎప్పటికీ ఒకటి కాలేరు, కానివ్వను. ఫోన్ చేస్తున్నాడు. ప్రియ చచ్చిందనుకుంటా. ఎరా మా ప్రియ చచ్చిందా? రాండమని ఫాలో చేసావా? చేశాను మేడం. సమయానికి ఆ రానమ్మ ప్రియాని కాపాడింది. ప్రియా నువ్వు చావలేదా? చావలేదా? మనం దేవుణ్ణి మంచి జరగాలని కోరుకుంటే మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నాకు మంచి జరగాలని కోరుకున్నాను. ఆ ప్రియ చేస్తేనే కదా నాకు మంచి జరిగేది. ఇది అన్యాయం తల్లి. ప్రియా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా?
ఇచ్చేది నువ్వే, మాట తప్పేది నువ్వే. మా చావు బతుకుల్ని నిర్ణయించేది నువ్వే. వదినా, ఎందుకు మాతో ఇలా ఆడుకుంటున్నావు? ఈ రోజు నా కూతురు చావు బతుకులు ఉండడానికి కారణం నువ్వే కదా. వదినా, ప్రియకేం కాదు, తనెప్పుడు సంతోషంగా ఉంటుంది. ఇంకెక్కడ సంతోషం? ఆ కృష్ణగాడు దీన్ని మోసం చేసి మనసు ముక్కలు చేశాడు కదా. నువ్వు మాట ఇచ్చి పచ్చి మోసం చేశావు. ఏంటి ప్రియా ఇది? ఎందుకు ఇలా చేశావు? ఈ అత్తయ్య నీకిచ్చిన ధైర్యాన్ని మర్చిపోయావా? నీకిచ్చిన మాటను మర్చిపోయావా? ఇంకెక్కడి మాట? అలా మాట్లాడుకుందినా. తనెవరో తెలియడానికంటే ముందే మా మధ్య బంధం ఉంది. మీకంటే ఎక్కువగా నేను ప్రియను అభిమానించాను. మా ఇద్దరి మధ్య అంత అనుబంధం ఉంది. ప్రియా, నువ్వేంటి? నీకు నేను అండగా ఉన్నానని తెలిసి కూడా సూసైడ్ చేసుకుంటావా? సూసైడ్ చేసుకోకుండా ఎలా ఉంటుంది? అండా అండా అని ప్రియా నెత్తి మీద బండ వేశారు కదా. ఈ మాయ మాటలు చెప్పే నా కూతుర్ని మోసం చేశావు. నీ ఘనకార్యం ఇంకా చాలమ్మా. బతకడం కంటే చావే శరణ్యం అనుకునేంత వరకు నా కూతుర్ని తెచ్చిందే చాలు. ఇంకా బయలుదేరు. ప్రియా, నేను నిన్ను మోసం చేశాననుకుంటున్నావా? లేకపోతే బుగ్గి పాలైన దాని బతుకుని తిరిగి తీసుకొచ్చే ధైర్యం ఉందా నీకు? చెప్పు, నీకు ప్రియ మీద అంత ప్రేమ ఉందని నిరూపించుకోగలవా? 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 మా అత్త అడుగుతుంది, చెప్పండి. అలా చేయగలరా? నీ వల్ల కాదు. కాదు, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, కట్టు కథలు. అందుకే దాని జీవితం ఇలా కర్మ కాలిపోయింది. దాని బతికేదో బతుకుతూ మా దగ్గర సంతోషంగా ఉండేది. నువ్వు దగ్గరయ్యావు, ఆశలు కల్పించావు, కోడల్ని చేసుకుంటానన్నావు, చివరికి ఆత్మహత్య చేసుకునేలా చేశావు. వదినా, నువ్వు ఇలా మాట్లాడుకో. నేను చెడు చేసే మనిషిని కాను. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, కృష్ణ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? వాడు ఎలాంటి వాడో ముందు నుంచే నీకు తెలుసు కదా. నీకవన్నీ తెలిసి కూడా నా బిడ్డ జీవితాన్ని నాశనం చేశావు. నీకు ప్రియ మీద ప్రేమ ఉంటే నా కూతురి మెడలో కృష్ణతో ఈ తాళి కట్టించు. కట్టేస్తావా?